నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. రష్యా మీద ఆంక్షలు, రష్యాతో వ్యాపారం చేసే దేశాలకు హెచ్చరికలు, పుతిన్ను దారిలోకి తెచ్చుకునేందుకు ట్రంప్ పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కావు. కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా రష్యాకు దగ్గరలో న్యూక్లియర్ సబ్మెరైన్లను మోహరించింది అమెరికా. ఇది ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. అసలు అమెరికా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? రష్యాను కావాలని రెచ్చగొడుతోందా? పుతిన్ నిర్ణయం ఇప్పుడెలా ఉండబోతోంది? ప్రపంచంలో మరో యుద్ధం తప్పదా? రష్యా మధ్య టెన్షన్. రష్యాపై అమెరికా యుద్ధ సన్నాహాలు. రష్యా దగ్గరలో యుఎస్ అణు సబ్మెరైన్లు. అమెరికా నిర్ణయానికి కారణమేంటి? రష్యా రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ప్రపంచంలో మరో యుద్ధం తప్పదా? ఆ దేశాల యుద్ధంతో ప్రపంచం పరిస్థితి ఏంటి? యుద్ధాలను ఆపుతాను అని పీఠం ఎక్కిన ట్రంప్ మరో కొత్త యుద్ధానికి కారణమవుతున్నారా అంటే పరిస్థితులు చూస్తుంటే అలాంటి ఆందోళనే కనిపిస్తోంది. ట్రంప్ టారిఫ్ల యుద్ధం ప్రపంచాన్ని పెను సంక్షోభంలోకి నెడుతోంది. తన దారికి రాని దేశాలపై ఎడాపెడా టారిఫ్లు విధిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను కించపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. యుక్రెయిన్ యుద్ధం విషయంలో పుతిన్ను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలని సుంకాలను ఆయుధంగా వాడుతున్నాడు ట్రంప్. రష్యాపై ఆంక్షలు విధిస్తూనే ఆ దేశంతో వ్యాపారం చేసే దేశాలపై చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. రష్యాకు మిత్ర దేశంగా ఉంటూ అక్కడి నుంచి చమురు, రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25% సుంకాలు విధించాడు. ఇక్కడితో ఆగాడా అంటే భారత్ రష్యావి డెడ్ ఎకానమీ అంటూ నోరు పారేసుకున్నారు. దీంతో రష్యా అమెరికా మధ్య మొదలైన వాగ్యుద్ధం ఇప్పుడు మరింత ముదురుతోంది. అణుయుద్ధ పరిస్థితులకు దారితీస్తోంది. ఇదే ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. రష్యా అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పతనమైన తమ ఆర్థిక వ్యవస్థలను రష్యా, భారత్ మరింత దిగజార్చుకుంటాయని ట్రంప్ చేసిన కామెంట్స్ ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ గా ఉన్న దిమిత్రీ మెద్వెదేవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రష్యాది డెడ్ ఎకానమీ అన్న ట్రంప్ ది వాకింగ్ డెడ్ సినిమాలను చూడాలని, డెడ్ హ్యాండ్ ను గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అవి ఎంత ప్రమాదకరమో ఆలోచించుకోవాలని హెచ్చరించారు. రష్యా అనేది ఇజ్రాయిల్, ఇరాన్లా కాదని, తమకు పంపే ప్రతి హెచ్చరిక కూడా ముప్పే అని, యుద్ధం వైపు ఓ అడుగని హాట్ కామెంట్స్ చేశారు. మెద్వదేవ్ వ్యాఖ్యలపై ట్రంప్ ఫైర్ అయ్యారు. ఆయనవి మూర్ఖపు, రెచ్చగొట్టే మాటలు అని విమర్శించారు. దీనికి ప్రతిస్పందనగా రష్యా భూభాగం సమీపంలో 2 అణు జలాంతర్గాములను మోహరించాలని అమెరికా సైన్యాన్ని ఆదేశించినట్లు ట్రంప్ చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం మొదలైంది. మెద్వదేవ్ను విఫల రష్యా అధ్యక్షుడు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో వాగ్యుద్ధం మొదలైంది. అంతకుముందు ట్రంప్ యుక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా కాల్పుల విరమణ పాటించాలంటూ విధించిన డెడ్ లైన్ ను 50 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించారు. లేదంటే రష్యాపై సరికొత్త ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. దీని మీద మెద్వదేవ్ రియాక్ట్ అవగా ఆయనకు కౌంటర్ ఇస్తూ న్యూక్లియర్ సబ్ మెరైన్లను మోహరిస్తూ ఇప్పుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. రష్యా అమెరికా మధ్య పరిస్థితులు మాటలు దాటి యాక్షన్ వరకు వెళ్లడంతో ప్రపంచ దేశాల్లో టెన్షన్ మొదలైంది. రష్యా సమీపంలో న్యూక్లియర్ సబ్ మెరైన్స్ ను మోహరించామన్న ట్రంప్ వ్యాఖ్యలను రష్యా ప్రతినిధి విక్టర్ వోడోలాట్స్కీ లైట్ తీసుకున్నారు. రష్యాకు ఇప్పటికే మహాసముద్రాలపై ఉన్నతమైన వ్యూహాత్మక నియంత్రణ ఉందని కౌంటర్ ఇచ్చారు. ప్రపంచ మహాసముద్రాలలో అమెరికా కంటే రష్యన్ అణు జలాంతర్గాముల సంఖ్య చాలా ఎక్కువని గుర్తు చేశారు. రష్యా సమీపంలో మోహరించాలని ట్రంప్ ఆదేశించిన 2 అణు జలాంతర్గాములు చాలా కాలంగా తమ నియంత్రణలోనే ఉన్నాయని చెప్పారు.
మెద్వెదేవ్ డెడ్ హ్యాండ్ అని చేసిన వ్యాఖ్యలు ట్రంప్నకు కోపం తెప్పించాయి. రష్యా సమీపంలో న్యూక్లియర్ సబ్మెరైన్ ను మోహరించాలని ఆదేశాలిచ్చారు. దీంతో వరల్డ్ వైడ్ గా టెన్షన్ కనిపిస్తోంది. అసలు అమెరికా రష్యా మధ్య ఏం జరుగుతుందనే ఆందోళన నెలకొంది. ఇప్పటికే దాదాపు 3 ఏళ్లుగా యుక్రెయిన్ తో యుద్ధం చేస్తోన్న రష్యా ఇప్పుడు అమెరికాతో కూడా వారుకు దిగుతుందా? ఇదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా అనే భయాలు కనిపిస్తున్నాయి. అమెరికా, రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద అణు ఆయుధ శక్తులు. యుద్ధం అంటూ మొదలైతే ప్రపంచం అంతం కావడం ఖాయం. నిజానికి ఇది తెలుసు కాబట్టే 2 దేశాల నాయకులు దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే టెన్షన్ కనిపిస్తోంది. తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందంటే ఏం చేయడానికైనా, ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధం అనేది రష్యా తీరు. మరిప్పుడు అమెరికా న్యూక్లియర్ సబ్మెరైన్ తమ దగ్గరికి వస్తే పుతిన్ ఏం చేస్తారనే ఆలోచన ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. డెడ్ హ్యాండ్ అన్నటువంటి ఒక్క మాటకు హర్ట్ అయిపోయిన ట్రంప్ రష్యా మీదకు సబ్మెరైన్లు పంపారు. ప్రపంచాన్ని మరింత టెన్షన్లోకి నెట్టారు. అసలు డెడ్ హ్యాండ్ అనే పదం ట్రంప్నకు ఎందుకు నచ్చలేదు? డెడ్ హ్యాండ్ అంటే ఏంటి? అమెరికా కంటే తమ దగ్గరే ఎక్కువ అణు సబ్మెరైన్లు ఉన్నాయని సవాల్ విసురుతున్న రష్యా బలం ఎంత? 2 దేశాలు యుద్ధానికి దిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఈ 2 దేశాలు యుద్ధానికి దిగే పరిస్థితి ఉందా? యుద్ధమే చేస్తే జరగబోయేది ఏంటి? డెడ్ హ్యాండ్ అనే మాటతో ట్రంప్ కోపం. అసలు డెడ్ హ్యాండ్ అంటే ఏంటి? ట్రంప్ ఆదేశాలపై రష్యా తగ్గేదేలే. యుఎస్, రష్యా సబ్మెరైన్ లో ఎవరు టాప్? డెడ్ హ్యాండ్ అనే మాటతో కోపంతో ఊగిపోయిన ట్రంప్ రష్యా దగ్గరకు అణు సబ్మెరైన్లు తరలించాలని ఆదేశించారు. అసలు డెడ్ హ్యాండ్ అంటే ఏంటి? రష్యాతో భయంతోనే ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? లేదంటే రష్యాను దారిలోకి తెచ్చేందుకు ఆదేశాలిచ్చారా? ఆ మాట ట్రంప్ను టెన్షన్ పెట్టిందా, కోపం తెప్పించిందా అనే చర్చ జరుగుతోంది. రష్యాతో కోల్డ్ వార్ జరిగే సమయంలో అమెరికా భారీగా న్యూక్లియర్ సబ్మెరైన్లను అభివృద్ధి చేసింది. దీంతో అమెరికాకు చెక్ పెట్టేలా రష్యా ఓ భారీ ప్రోగ్రాం డిజైన్ చేసింది. అదే డెడ్ హ్యాండ్. రష్యన్ భాషలో దీన్ని పెరిమీటర్ అంటారు. ఇది రష్యాకు చెందిన ఆటోమేటిక్ న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్ సిస్టమ్. దీనికి దేశంలోని అన్ని అణ్వాయుధాలు కనెక్ట్ చేసి ఉంటాయి. ఒకవేళ రష్యా భూభాగంపై అణుదాడి జరిగితే డెడ్ హ్యాండ్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ముందే సెట్ చేసిన టార్గెట్ ను నాశనం చేస్తుంది. దీన్ని ఆపరేట్ చేయడానికి మనిషి అవసరం లేదు. డెడ్ హ్యాండ్ గుర్తు పెట్టుకోవాలనే రష్యా వార్నింగ్ తో ట్రంప్ అలర్ట్ అయింది. అందుకే అమెరికా మధ్యన రష్యా మధ్యన యుద్ధం జరిగితే మాత్రం ఇద్దరు నాశనం అయిపోతారు. మ్యూచువల్లీ ఎష్యూర్డ్ డిస్ట్రక్షన్ అన్నారు. ఇద్దరూ నాశనం అయిపోతారు. తర్వాత ఇదంతా ఎందుకు వచ్చిందంటే మాజీ రష్యన్ ప్రెసిడెంట్ ఎవరైతే రష్యాలో డిఫెన్స్ అంతా పుతిన్ కింద పనిచేస్తున్నాడో మెద్వెదేవ్, ఆయన ఏమన్నాడంటే అమెరికాతో ట్రంప్తో యుద్ధం జరిగితే మేమందరం చచ్చిపోయినా మా కంప్యూటర్స్ ముందర యుద్ధానికి తీసుకెళ్తుంది. డెడ్ హ్యాండ్ మా దగ్గర ఉన్నది. మేము లేకపోయినా యుద్ధం మేమే జరుగుతుంది. జ్ఞాపకం పెట్టుకొని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రష్యా సమీపంలో అణు జలాంతర్గాముల్ని మోహరించాలన్న ట్రంప్ హెచ్చరికలకు రష్యా కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అయింది. అమెరికా కంటే ఎక్కువ అణు జలాంతర్గాములు తమ దగ్గర ఉన్నాయని కౌంటర్ ఇచ్చింది. దీంతో న్యూక్లియర్ సబ్మెరైన్ కు సంబంధించి అమెరికా, రష్యాలో ఎవరి బలం ఎంత అనే చర్చ జరుగుతోంది. నిజానికి 2 దేశాలకు చాలా శక్తివంతమైన అణు జలాంతర్గాములున్నాయి. అందులో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే సబ్మెరైన్లు, ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్లు ప్రధానమైనవి. అమెరికాకు చెందిన ఓహియో క్లాస్ బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి శత్రువులకు చిక్కకుండా రహస్యంగా యుద్ధంలో తన లక్ష్యాలను ఛేదిస్తుంది. ఈ జలాంతర్గాములు ప్రస్తుతం అమెరికా దగ్గర 14 ఉన్నాయి. ఇక అమెరికాకు ఉన్న ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్లు కూడా అణు యుద్ధంలో కీలకం. వర్జీనియా క్లాస్, సీవోల్ఫ్ క్లాస్,
లాస్ ఏంజల్స్ క్లాస్ అనే 3 న్యూక్లియర్ సబ్ మెరైన్లు ఉన్నాయి. క్షిపణులను నిటారుగా ప్రయోగించే వ్యవస్థ వీటి సొంతం. సుమారు 50 ఆయుధాల నిల్వతో శత్రువులను ఎదుర్కొనే సత్తా ఇండియన్ ఫాస్ట్ అటాక్ సబ్ మెరైన్లకు ఉంది. ఇక రష్యా తక్కువేం కాదు. ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద జలాంతర్గామి నౌకాదళాల్లో ఈ దేశం ఒకటి. దాదాపు 64 శక్తిమంతమైన సబ్ మెరైన్లు ఉన్నాయి. వీటిలో రష్యా వ్యూహాత్మక యంత్రాంగం కేంద్రంగా బోరీ క్లాస్, డెల్టా 4 క్లాస్ సహా 14 బాలిస్టిక్ క్షిపణి సబ్ మెరైన్లు కీలకం. రష్యాకు కూడా ఫాస్ట్ అటాక్ సబ్ మెరైన్లు ఉన్నాయి. వాటిలో యాసిన్ క్లాస్, ఆకులా క్లాస్ అణు యుద్ధంలో కీలకం. ముఖ్యంగా రష్యాకు ఇవి సైలెంట్ కిల్లింగ్ ఆయుధాలు అని పేరు. ఈ జలాంతర్గాములు అత్యాధునిక క్షిపణులతో సుదూర లక్ష్యాలను కూడా ఛేదించగలవు. యుద్ధ క్షేత్రంలో రహస్యంగా శత్రు నౌకలను మట్టి కరిపించే సామర్థ్యం రష్యన్ ఫాస్ట్ అటాక్ సబ్మెరైన్ల సొంతం. ఇలా బలం విషయంలో అమెరికా, రష్యా ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఉన్నాయి. అలాంటిది 2 దేశాల మధ్య యుద్ధం మొదలైతే ఏం జరగబోతోందనేది ఊహించడం కూడా కష్టమే. పైగా అది ప్రపంచం మొత్తం అంటుకునే ప్రమాదం ఉంటుంది. డెడ్ హ్యాండ్ను గుర్తుపెట్టుకోవాలన్న మెద్వెదేవ్ వ్యాఖ్యలు ట్రంప్నకు కోపం తెప్పించాయి. రష్యాకు చేరువలోని సముద్ర జలాల్లో 2 అణు సబ్ మెరైన్లు మోహరించాలని ఆదేశించానని సోషల్ మీడియాలో ట్రంప్ ఓ పోస్ట్ పెట్టారు. మెద్వెదేవ్ వ్యాఖ్యల వెనుక ఏదైనా ఉద్దేశాలు ఉంటే వాటికి సన్నద్ధమయ్యేందుకు ఇలా చేశామే తప్ప ప్రస్తుత పరిణామాల్లో అలాంటివి జరగవని ఆశిస్తున్నాను అని ట్రంప్ అన్నారు. ఇది కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది. మరి 2 దేశాల మధ్య మాటల యుద్ధం ఇంతటితో ఆగుతుందా, లేదంటే మరిన్ని మలుపులు తిరిగి ప్రపంచాన్ని అంటుకుంటుందా అనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది.